నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. మావోయిస్ట్ మిలిటరీ కమాండర్ హిడ్మా ఎన్కౌంటర్ సామాన్య వ్యవహారం కాదు, దేశాన్ని కుదిపేసింది. ఈ దేశంలో పాగా వేయటం కోసం రెడ్ కారిడార్ పేరిట ఎక్కడో నేపాల్ అవతల నుంచి ప్రయత్నం చేస్తున్న ఉగ్రవాద తీవ్రవాద శక్తులకు ఇదో పెద్ద విఘాతం అతని మరణం. అండ్ బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ నెట్వర్క్, పోలీస్ చేసిన నెట్వర్క్లో మామూలు ఇన్సెసెంట్ ఎఫర్ట్స్ పోలీస్ పెట్టింది. ఒక బలమైన ఇన్ఫార్మర్స్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుని మరీ ఇతన్ని అంతం చేశారు. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన చనిపోయే ముందు 10వ తేదీన ఒక జర్నలిస్ట్కి ఛత్తీస్గఢ్లో లెటర్ రాశాడు, ఆయన పంపించాడు. ఏమని అంటే, లొంగిపోవాలనుకుంటున్నారు బట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, త్వరలోనే తెలుగులోను అలాగే హిందీలోను కూడా ఆడియో మెసేజ్ పంపిస్తానన్నాడు. ఇంతలో ఇది జరిగిపోయింది. అంటే అప్పటికి ఆయనకి ఇండికేషన్స్ ఉన్నాయి. అతన్ని మొత్తానికి మల్లోజుల వేణుగోపాల్ ఇలాంటి వాళ్ళందరూ లొంగిపోయిన తర్వాత ఈయనకి సంబంధించిన సమాచారాన్ని, నిర్దిష్ట సమాచారాన్ని ఖచ్చితంగా అక్కడికి చేరవేస్తుంటారు పోలీస్ హెడ్ క్వార్టర్స్కి అని చెప్పేసి, ఇంటెలిజెన్స్కి. సో ఎనీహౌ ఆయన ఎన్కౌంటర్ పూర్తయిన తర్వాత ఇవాళ మావోయిస్ట్ పార్టీ భవితం ఏంటి? ఎక్కడ నేపాల్ నుంచి వెస్ట్ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు ఒక కారిడార్, రెడ్ కారిడార్ నిర్మించాలన్న మావోయిస్ట్ పార్టీ 50 ఏళ్ళ కళ అది. వెస్ట్ బెంగాల్లో పుట్టిన నక్సల్బరీ ఉద్యమం కళ మావోయిస్ట్ కారిడార్ ఏర్పాటు చేయాలి. అది నెరవేర్చడానికి తనకున్న శక్తియుక్తులను ఉపయోగించకుండానే ఆయన మరణించాడని ఆ పార్టీ సానుభూతి పరులు అనుకుంటుంటారు. బట్ ఎంత ప్రమాదకరమైన ఆపరేషన్స్ వెనకాల ఆయన ఉన్నారంటే, 2010లో దంతేవాడలో జరిగిన మారణకాండలో 76 మంది పారామిలిటరీ సిబ్బంది మరణించారు. అది ఈయన స్కెచ్. అలాగే ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ అగ్రనేతలు సహా 27 మందిని బలికొన్న 2013 జిరామ్ ఘాటీ మారణకాండ సూత్రధారి కూడా హిడ్మానే. ఇక అలాగే 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలని బలికొన్న 2021 సుక్మా బీజాపూర్ మారణకాండ ప్రణాళిక కూడా ఈయన రచించిందే. అందుకే ఆయన మీద 100కు పైగా కేసులున్నాయి, 10 లక్షల రివార్డు కూడా ఉంది. ఇక జంగిల్ గొరిల్లా వార్ఫేర్లో ఆరితేరినోడు. 1981లో ఛత్తీస్గఢ్లో పుట్టాడు ఆయన. ఆరితేరినోడు హిడ్మా. 3 అంచెల భద్రత ఉంటుంది. అంటే ఒక స్టేట్ లో చూస్తే కనుక డీజీపీకి ఉండే భద్రత కన్నా కూడా ఈయనకి ఎక్కువ సెక్యూరిటీ. చిటుక్కుమన్నా హిడ్మా టీం అప్రమత్తమయ్యేవాడు. అలాని ఆయన టీంలో పనిచేసిన మాజీ నక్సలైట్ ఒక ఆవిడ సుందరిని చెప్పారు. అంతేకాకుండా అసలు హిడ్మాని ఇక్కడి దాకా లీడ్ చేసిన కారణాలు ఏంటంటే, అత్యంత కటిక పేదరికం, ఆయన పుట్టిన ప్రాంతంలో ఉన్నది, ఎలాంటి సౌకర్యాలు లేకపోవటం, వీళ్ళని గిరిజనులని పూర్తిగా వాడుకుంటూ రాజ్య వ్యవస్థలు బలపడుతూ వస్తుంటాం. అది అంటే ఆయన సైకలాజికల్ మైండ్ సెట్లో ఆయన ప్రిపేర్ చేసుకున్న ఫ్రేమ్ అది. వాస్తవంగా కొన్ని ఆ రోజుల్లో అలాంటి పరిస్థితులు ఉండుండేవో ఈ మధ్యకాలంలో కాదు. కానీ ఎందుకంటే లాస్ట్ మంతే కనుక మనం చూస్తే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇదే దంతేవాడ జిల్లాలో గవర్నమెంట్ ఫండ్స్ తోటి పూర్తిగా, ఇంకెవరు భాగస్వామ్యం లేదు, పూర్తిగా గవర్నమెంట్ ఫండ్స్తో మెడికల్ కాలేజ్ యాజ్ వెల్ కంబైన్డ్ విత్ హాస్పిటల్, ఒక 500 బెడ్స్ హాస్పిటల్ ప్రపోజ్ చేసింది. ఇంకా 3 చోట్ల చేసింది. ఛత్తీస్గఢే వెనుకబడిన ప్రాంతం, అందులో అత్యంత వెనుకబడిన ప్రాంతం దంతేవాడ. ఈయన అసలు పేరు మాడ్వి హిడ్మా. 10వ తరగతి వరకే చదువుకున్నాడు. కనీస సౌకర్యాలు లేని ప్రాంతంలో మావోయిస్టులు చిన్న చిన్న కుంటలు నిర్మించడం అనేది, అంటే నీటి చలమల కోసం కుంటలు నిర్మించడం అనేది అతను ఆకర్షించింది. ఆయన మొదటి గురువు రమేష్ ఉడియమి ఎలియాస్ భద్రన్న, ఈయనకు మొదట మెంటర్ ఆయన. హిడ్మా ఉత్సాహాన్ని చూసి తన దళంలో చేర్చుకున్నాడు. తర్వాత ఆయన ఒక దళానికి నాయకుడిగా హిడ్మా తనంతట తానుగా ఎదిగాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి నాయకుడిగా ఎదిగాడు. తర్వాత మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీలో సభ్యుడు కూడా అయ్యాడు. ఇన్ని కీలకమైన బాధ్యతలు. బస్తర్ ప్రాంతం నుంచి సెంట్రల్ కమిటీలో ఉన్న ఏకైక ఆదివాసి. అంటే థియరిటికల్ నాలెడ్జ్ కన్నా ఈయన ఏంటంటే గెరిల్లా వార్ఫేర్లో ఈయనకి నిష్ణాతుడు కాబట్టి ఈయనకి ఆ పదవి దక్కిందని ఆయన విమర్శకులు కూడా పార్టీలో అంటుంటారు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీలో కూడా చాలా కీలకంగా ఉన్నారు. అయితే అందరికంటే హిడ్మాను ప్రత్యేకంగా నిలబెట్టింది మాత్రం ఆయన డిసిప్లినే. ఉదయం పూట 4 గంటలకు లేచేవాట. పొద్దున అప్పుడు ఏదైనా పేపర్లు తెప్పించుకున్నాడో చదివి కొత్త సంఘటనలు ఏమైనా ఉన్నాయా తెలుసుకొని ప్రతి విషయం గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకునేవాట. తన దళిత సభ్యులకు చాలా కఠినమైన ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చేవాడు. అక్కడ చాలా దారుణంగా ఉండేవాట ట్రైనింగ్ విషయంలో మాత్రం. ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఎందుకంటే ఎన్కౌంటర్ల సమయంలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకం అనేది ఆయన భావించేవారు. ఆయనకి ఇంకా చెడు అలవాట్లు కూడా ఏం లేవు. టీ ఎక్కువగా ఆయన ఇష్టంగా తాగేది. బట్ ఆఫ్టర్ బికమింగ్ డయాబెటిక్ ఆయన చాలా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నట్ట. ఓకే, ఇది హిడ్మా గురించి.
హిడ్మా నడిపిన మావోయిస్ట్ పార్టీ, హిడ్మా లేని మావోయిస్ట్ పార్టీ ఎట్లా ఉంటుంది? 50 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు దాటింది మావోయిస్ట్. అంటే పేరు మార్చుకుంది మావోయిస్ట్ అని, మామూలుగా నక్సలైట్స్ పార్టీగా సిపిఐ ఎంఎల్గా ఉన్న పార్టీ ఇవాళ సిపిఐ మావోయిస్ట్గా వచ్చింది. ఇవాళ ఎందుకు తన ఉనికిని కోల్పోయే పరిస్థితికి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం చాలా బలమైన నిర్ణయం తీసుకుంది. ఏమని? 2026 మార్చికి కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలి మావోయిజాన్ని, లేకపోతే మావోయిస్టు వ్యవహారాన్ని. ఇదేం పోలియో కాదు కదా ఎరాడికేట్ చేయడానికి, ఇది ఒక సిద్ధాంత భావజాలం. సో ఎరాడికేట్ చేయడానికి కావాల్సిన మౌలికమైన ప్లాట్ఫామ్స్ని నిర్మిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఫోకస్డ్ డెవలప్మెంట్ ఇన్ అండర్ డెవలప్డ్ అండ్ మోస్ట్లీ బ్యాక్వర్డ్ ఏరియాస్లో, ఎక్కువ ఏజెన్సీ ఏరియాస్లో. సో ఆ రకంగా ఏంటంటే అక్కడ యూత్ని టువర్డ్స్ ఎడ్యుకేషన్ అండ్ టువర్డ్స్ డెవలప్మెంట్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. ఇదేమో మరి హిడ్మా పట్టుకుందేమో కాలం చెల్లిన, ఈ దేశానికి కాలం చెల్లిన సిద్ధాంతం. ఆ దేశం అది పుట్టిన చోట బాగానే ఉండొచ్చు కాక, మావో పుట్టిన చోట బాగానే ఉండొచ్చు కాక, బట్ ఈ దేశ కాలమాన పరిస్థితులకు సూట్ కానిది. ఎందుకంటే బ్యాలెట్ ద్వారానే రాజ్యాధికారంలోకి రావాలని కొన్ని సిపిఎంఎల్ గ్రూప్స్ భావించే కంటెస్ట్ చేశాయి. లాస్ట్ టర్మ్లో బీహార్లో 12 మంది ఉండేవాళ్ళు, అందులో 6 సిపిఐఎంఎల్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఈసారి 3 ఒకళ్ళు ఉన్నట్టున్నారు. సో అలాంటి అవకాశం ఉంది. మనకు కూడా గుమ్మడి నరసయ్య గారు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆయన సిపిఐఎంఎల్ఏ. అలాంటి అవకాశాన్ని జారవిడ్చుకొని రాజ్యహింస అనే పేరుతో తమ మీద జరుగుతున్న దాడిని ఎదుర్కోవడానికి తాము కూడా హింసావాదాన్ని అవలంబించడమే హిడ్మాని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వాస్తవంగా ఆయన లొంగిపోవాలనుకున్న సమయానికి జరిగిన ఎన్కౌంటర్, లొంగిపోతాడని సమాచారం తెలుసుకున్న తర్వాత జరిగిన ఎన్కౌంటర్, ఈ విషయం ఆయన ఒక నెల రోజుల ముందు కనుక లొంగిపోయి ఉంటే పరిస్థితి ఈ తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదేమో. ఒకటి. రెండోది, ఇప్పుడు ఉద్యమాన్ని నడపడానికి అంత పెద్దగా థియరిటికల్ నాలెడ్జ్ కానీ, లేకపోతే ఇతని తరహా గొరిల్లా వార్ఫేర్లో నిష్ణాతులైన వాళ్ళు కానీ ఎవరు లేరు. ఆల్మోస్ట్ స్కాటర్ అయిపోయారు. అలా స్కాటర్ అయిన వాళ్ళని మరి తెలుగు రాష్ట్రాల్లోని 4-5 ప్రాంతాల్లో పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఆయుధ సంపత్తిని కూడా వాళ్ళు తీసుకున్నారు, అంటే స్వాధీనం చేసుకున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే హిడ్మా ఒక ఎరా, ఆ శకం ముగిసింది. ముగిసిన తర్వాత భారతదేశంలో మావోయిస్ట్ పార్టీ శకం కూడా ముగిసిందనుకోవచ్చు. ప్రకటనలకు మాత్రమే పరిమితమైన వాళ్ళు హిడ్మా తరహాలో ఇది ప్రభుత్వానికి తొడగొట్టి సవాల్ చేసి మరి మారణకాండకు పాల్పడే పరిస్థితులు అయితే ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. ఎనీహౌ లెఫ్ట్ ఓవర్ శేషమే, శత్రు శేషమే. కేంద్ర ప్రభుత్వం అయితే చాలా కఠినంగా ఉంది. ఈ 2026 మార్చి నాటికి పూర్తిగా నక్సలైట్లను ఏరివేసే కార్యక్రమం. చూద్దాం ఏం జరుగుతుందో.